కరూరులో జరిగిన నటుడి విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట. పలువురు మృతి, మరణించిన వారిలో కార్యకర్తలతో పాటు చిన్నారులు. బాధితులు తక్షణమే వైద్య సహాయం అందించాలని స్టాలిన్ ఆదేశాలు. తమిళనాడు కరూరులో తొక్కిసలాట ఘటనపై మాటలకు అందని బాధలో ఉన్నానంటూ విజయ్ తీవ్ర ఆవేదన. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్. ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించిన తమిళనాడు ప్రభుత్వం. తమిళనాడులో కరూరులో విజయ్ ర్యాలీలో తొక్కిసలాట, 31 మంది దుర్మరణం. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి. మృతుల్లో 6 చిన్నారులు ఉండడం కలిసివేసిందన్న పవన్. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి. డిజిటల్ బుక్ QR కోడ్ వ్యవస్థ ద్వారా ఫిర్యాదులను నమోదు చేస్తున్నామన్న సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతి కార్యకర్తకు గుర్తింపు కార్డు ఇస్తామని వెల్లడి. రాబోయే వైఎస్ జగన్ పాలనలో కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందన్న సజ్జల. భారతదేశంలోని ప్రముఖ కార్పొరేట్ వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ తన కార్యకలాపాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. ఇరాక్ లో వైద్య సేవలు అందించేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖతో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది. భద్రతా సిబ్బంది, వారి కుటుంబాలకు అత్యాధునిక వైద్యం. భారత ఇంధన రంగంలో కీలక పరిణామం. అండమాన్ సముద్రంలో సహజ వాయువు నిక్షేపాలు గుర్తింపు. ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా అన్వేషణ సఫలం. అండమాన్ తూర్పు తీరానికి 17 కిలోమీటర్ల దూరంలో గ్యాస్ జాడలు. వెలికి తీసిన గ్యాస్ లో 87% మీథేన్ ఉన్నట్లు నిర్ధారణ. ఈ ప్రాంతంలో భారీగా నిక్షేపాలు ఉంటాయని నిపుణుల అంచనా. ORR, RRRలను కలుపుతూ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రహదారి నేడు పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. 4621 కోట్ల రూపాయల వ్యయంతో 41.50 కిలోమీటర్ల నిర్మాణం 30 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం. జంట హత్య కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి బ్రదర్స్, గురజాల డీఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో నిందితుల విచారణ. పిన్నెల్లి సోదరులు దాదాపు 10 గంటల పాటు విచారించిన పోలీసులు. చెన్నైకి చెందిన జోహో కార్పొరేషన్ అభివృద్ధి చేసిన యాప్ అరట్టై. సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్న అరట్టై యాపిల్ యాప్ స్టోర్ లో సోషల్ నెట్వర్కింగ్ విభాగంలో ఇది నెంబర్ 1 స్థానంలో నిలిచింది. లైంగిక వేధింపుల కేసులో పరారీలో ఉన్న స్వామి చైతన్యానంద అరెస్టు. ఆగ్రాలోని ఓ హోటల్లో ఈ తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న పోలీసులు. 17 మందికి పైగా విద్యార్థినులపై అసభ్య ప్రవర్తన, వేధింపుల ఆరోపణలు.